ఇక్కడ నుంచి చెప్తే ఏంటో చెప్తే సరే మా గురు వెనక్కి గురు. హలో హలో భయ్యా అందరిని ఇక్కడ పెట్టాము. అత్యుత్తమ ఫలితాల సాధన కోసం సమగ్ర కార్యాచరణ ఫలిత మరియు సామాజిక సంబంధించిన ప్రయోగ ఫలితాలలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ గౌరవ ఏపీసీ సమగ్ర శిక్ష కె పంకజ్ కుమార్ గారి గౌరవ జడ్పీ విద్యార్థుల యొక్క ప్రగతి సాధనకై అద్భుతమైన కార్యక్రమాలు రూపకల్పన చేయడంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా ఈ పంపిణీకి ఇచ్చేసినటువంటి హెచ్ఎంలకి ఈ స్కూలు మనకి ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి పిల్లలందరికీ కూడా నా ఆశిస్తున్నాయి. ఇప్పుడు మనకి ఎక్కడైతే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే అన్ని చోట్ల ఉన్నాయి, ఇంకా ఎక్కడైతే అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లేవో లేని దగ్గర మండలానికి 2 చొప్పున ఇది ఇబ్బంది కలగకుండా పరీక్షలు అయిపోయిన తర్వాత చేద్దామని అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పిఎంసి స్కూల్స్ మరి చిరంజీవి. It is a great opportunity for the government school students to flourish well in science and technology. Such an university. We thank from bottom of our hearts for providing us. This is the first time in the history of AP the government school students are getting lab equipments for science. సాధన కోసం ఎంతో అభిరుచితో విద్యార్థుల పట్ల ప్రేమతో మన గౌరవ ఎంపీ గారు 2 కోట్ల రూపాయల వ్యయం ఖర్చు పెట్టి మరి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఈ ఎక్విప్మెంట్ అందజేయడం జరుగుతుంది. ఏపీసీఓ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన టీచర్లకి, అలాగే ఇక్కడికి వచ్చిన విద్యార్థులకి, అలాగే ప్రెస్ మిత్రులకి. ఎందుకంటే వాళ్ళ ప్రెస్ మిత్రులు ఎక్కడికి పోయినా కూడా ప్రెస్ మిత్రులే మాకు చాలా వరకు సపోర్ట్ అయినా కానీ లేకపోతే ఏదైనా పని చేయాలని చెప్పే దాంట్లో ప్రెస్ మిత్రులు ముందు ఉంటుంటారు. వాళ్ళకు కూడా నమస్కారాలు. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఇవాళ మీరు చూస్తే కాన్స్టిట్యున్సీలో చాలా వరకు స్కూల్స్ లో స్టూడెంట్స్ చాలా మంది చదువుకుంటారు. ఇవాళ రాజకీయ నాయకులతో పిల్లలతో ఏం పని అని అనుకోవచ్చు. ఇవాళ నేను రాజకీయ నాయకులు కాకముందు నేను ఒక స్టూడెంట్ని, మీలాగనే చదువుకున్నాను. నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నేను కూడా స్కూల్లో చాలా నాటి స్టూడెంట్. బట్ కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ అంటే చాలా ఇంట్రెస్ట్. మా స్కూల్లో చిన్న స్కూలు, ఎక్కడో కర్ణాటకలో చదువుకున్నాం మేము. కర్ణాటకలో చదువుకున్న స్కూలు ఎక్కడో చిన్న గ్రామంలో మా ఫాదర్ వీళ్ళందరూ కష్టపడుతుంటే ఒక చిన్న స్కూల్లో చదువుకునేటోళ్ళం. బట్ కంప్యూటర్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. బట్ కంప్యూటర్ అవైలబుల్ ఉండేది కాదు. ఒక కంప్యూటర్ కొనుక్కోవాలన్నా మా ఫాదర్ కొనియాలన్నా కూడా వాళ్ళకి పెద్ద పని. అప్పుడు ఎవరైనా కంప్యూటర్ తెచ్చిస్తే అది ఎలా ఉంటుందో చూడడానికి పోయేటోళ్ళం. ఏదైనా స్కూల్స్లలో కంప్యూటర్స్ ఉంటే ఫ్రెండ్స్ లేకుంటే ఎవరినైనా పట్టుకొని కంప్యూటర్ చూడడానికి వెళ్ళేటోళ్ళం. అలాంటిది ఇవాళ మాకు
స్కూళ్ళలో చదువుకున్నప్పుడు ఇంకా కొన్ని 5th 6th స్టాండర్డ్కి వచ్చేటప్పటికెల్లా మా ఫాదర్ కూడా ఆర్థికంగా కొంచెం ఆయన కూడా ఇది అవ్వడం వల్ల మేము మంచి స్కూల్కి వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఇవాళ నేను చిన్నప్పుడు ఉండే ఎక్స్పీరియన్స్, స్టూడెంట్స్కి ఉండే ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడులో వాళ్ళకి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది, ఏం జరుగుతుంది, ఎలాగ జరుగుతుంది అనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఎవరికైనా పిల్లలలో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీలో వాళ్ళకి దాంట్లో నుంచి ఒక ఇంట్రెస్ట్ లైఫ్ లో ఎంతో ముందుకు తీసుకొని వెళ్తుంది. ఇవాళ నాకు చిన్నప్పటి నుంచి కంప్యూటర్ అంటే చాలా ఇంట్రెస్ట్. మాకు 6th 7th స్టాండర్డ్ లో మేము ఒక స్కూల్కి వెళ్తే అక్కడ కంప్యూటర్ ల్యాబ్ లేకపోయి ఉంది. అక్కడ కంప్యూటర్ ల్యాబ్ పెట్టాలని మేము ప్రిన్సిపాల్ని అడిగితే అది చైర్మన్ తో మాట్లాడి చైర్మన్ ఒప్పుకోకపోతే మళ్ళీ మేము అందరము స్టూడెంట్స్ అందరం వెళ్ళి చైర్మన్ మాట్లాడితే ఒక్క కంప్యూటర్ ఇచ్చారు. ఆ కంప్యూటర్ స్కూల్ అవర్స్ అయిపోయినాక ప్లే ఏరియా అని మేము హాస్టల్లో పెరిగాం. మాకు షెడ్యూల్ ఉంటుంది. పొద్దున 5:30 నుంచి జాగింగ్, బ్రేక్ఫాస్ట్, స్టడీ అవర్ ఇట్లా షెడ్యూల్ ఉంటుంది. ఈవినింగ్ ఆఫ్టర్ స్టడీ అవర్స్ మాకు 2-3 అవర్స్ అప్ టు 10th మధ్యలో పడుకోవడానికి 2-3 అవర్స్ ఉంటుంటే ఎప్పుడు పోయి ఆ కంప్యూటర్ లో కూర్చొని కంప్యూటర్ నేర్చుకునేటోళ్ళం. నేను ఒక్కటే కాకుండా మాతో పాటు ఫ్రెండ్స్ కూడా ఒక 2-3 ఫ్రెండ్స్ కూడా జత కలుపుకొని కంప్యూటర్ నేర్చుకునేటోళ్ళం. ఇప్పుడు అదే స్కూల్లో ఒక పెద్ద కంప్యూటర్ ల్యాబ్ పెట్టారు. ఆ కంప్యూటర్ ల్యాబ్ కి నా పేరు కంప్యూటర్ ల్యాబ్ పెట్టారు. అదే స్కూల్ కి నేను చీఫ్ గెస్ట్ గా వెళ్ళి అదే స్కూల్ కి అందరి విద్యార్థులకు అందరికి కూడా కంప్యూటర్ ల్యాబ్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకు కూడా మళ్ళీ చెప్పేసి వచ్చాము. అదే స్కూల్లో ల్యాబ్లు కూడా మేము డెవలప్ చేసాం. ఏం ల్యాబ్లు డెవలప్ చేసాం? సోషల్ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, అలాగే కెమిస్ట్రీ ల్యాబ్ ఇవన్నీ డెవలప్ చేసాం. అక్కడ చాలా వరకు నేర్చుకున్నాం. వచ్చే రోజు మేము చదువుకుంటే రోజులు అన్ని మా 10th స్టాండర్డ్ అయిపోయేటప్పటికెల్లా ఆ స్కూల్లో ఒక కంప్యూటర్ ల్యాబ్, అలాగే ఒక కంప్యూటర్ ల్యాబ్ ప్లస్ అన్ని ల్యాబ్స్, సైన్స్ అయినా కానీ సోషల్ అయినా కానీ ఇవన్నీ ల్యాబ్స్ ఒక క్రియేషన్ చేసి ఆ స్కూల్లో నుంచి బయటికి రావడం జరిగింది. ఇవాళ అక్కడ చదువుకున్న విద్యార్థులు అక్కడ ఎవరెవరు చదువుకున్నారో, నేను చదువుకున్నాక ఎవరెవరు వచ్చారు. మొన్న నేను ఎంపీగా ఎన్నికైనాక ఆ స్కూల్లో నేను చీఫ్ గెస్ట్ పిలిచినాక చాలా మంది వచ్చారు. ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది చాలా వరకు పెద్దగా వెళ్ళారు. ఒకరు కంప్యూటర్ ఉండడం వల్ల ఆ స్కూల్లో ఒక విద్యార్థి, అతని పేరు కృష్ణ అని, అతను ఆ స్కూల్లో కంప్యూటర్ వల్ల అతను ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నాడు. ఒక కంప్యూటర్ ఇండస్ట్రీ పెట్టుకుంది. ఇవాళ అతను మినిమం 9,000 కోట్ల కంపెనీ నడిపిస్తున్నాడు బెంగళూరులో. అదే కంప్యూటర్ దీంట్లో చదువుకుంటుంది. అలాగే వేరే విద్యార్థులందరూ కూడా ఈ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళకి పెరగడానికి ఎంతో అవకాశం వచ్చింది. ఎందుకంటే మన ఫ్యూచర్ ఏంటంటే విద్యార్థుల చేతిలో ఉంది. ఇవాళ నేను ఎంపీ అయి ఉండొచ్చు, బట్ మా ఇప్పుడు వచ్చే 30-40 ఏళ్ళు మేము దేశాన్నైనా రాష్ట్రాన్నైనా మన జిల్లాలైనా మేము ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. అలాగే మీరు కూడా ముందుకు వచ్చే కొద్దీ మీరు కూడా దేశంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మన దేశం ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి వింటున్నాం స్టూడెంట్స్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎస్పీ గారు ఉన్నారు, అలాగే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీ ముందు మేమందరం ఇలా నిలబడి ఉన్నామంటే మాకు అప్పుడు నేర్చుకున్న విద్య, మేము అందరం విద్యార్థులుగా ఉన్నాం కాబట్టి, మంచిగా చదువుకున్నాం కాబట్టి మేము ముందుకు వచ్చాం. ఈయన ఎంపీ కదా, ఈయనేం చదువుకున్నాడు అనుకోవచ్చు. ఇవాళ నేను ఎంపీ అయినా కూడా నేను ఎంతో కష్టపడి బిజినెస్ పెట్టినా కూడా నాకు ఎడ్యుకేషన్ లేకపోతే ఈ బిజినెస్ ని ఇంత పైకి తీసుకొని రావడానికి కూడా అవకాశం లేదు. ఏ దానికైనా కూడా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీరు అనుకోవచ్చు అన్ని కూడా ఇవాళ మీ ఫోన్ ఉంది, ఓ మహమ్మారి లాగా మీకు తోలుకునింది. ఆ ఫోన్ లో రీల్స్ మీద రీల్స్ చూసేస్తా ఉంటారు. ఆ రీల్సే పెద్దగా ప్రాబ్లం అయిపోతుంది. మీరు అందరు రీల్స్ చూస్తున్నారా? ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నారా?
ఫేస్బుక్ చూస్తున్నారా? అబద్ధాలు చెప్పకూడదు, చూస్తున్నారా? వెరీ తప్పు. ఎందుకంటే మీకు ఫోన్ అనేది ఒక కమ్యూనికేషన్ కోసం వాడుకోవాలి తప్పితే అది మహమ్మారిలాగా తయారవకూడదు మీకు అందరికి. ఇవాళ మా పెద్దోళ్ళకు కూడా అది ఒక డిసీజ్ లాగా తయారైంది, మేము ఒప్పుకున్నాం. బట్ అట్లని మేము కూడా దాన్ని దూరం పెట్టి పని వరకే వాడేదానికి దాన్ని ఉపయోగిస్తున్నాం. అలాగే ఇవాళ మీరు ఇక్కడ అందరు కూడా స్టూడెంట్స్ ఉన్నారు, మీ అందరితో ఒక ఇంటరాక్షన్ చేయాలనేది మా ఇంట్రెస్ట్ ఉంది. మీకు మైక్ ఇస్తాం, ఎవరెవరు మాట్లాడాలో మీరు చెయ్యి లిఫ్ట్ చేస్తే మీకు మైక్ ఇస్తాం. మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. మీకు ఇంకా వచ్చే రోజుల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి అని మీకు ఏమైనా అనిపిస్తుంది, మేమేమైనా చేయగలుగుతాం అని అనుకుంటే చేయలేకపోతే మీకు మైక్ ఇస్తాం. మీరు ఎవరైనా మాట్లాడాలంటే, పిల్లలు మాట్లాడతారంటే మైక్ తీసుకొని మాట్లాడండి. ఎవరైనా ఇంట్రెస్ట్? ఇంటర్మీడియట్ 80 మెంబర్స్ ఉన్నారు. జూనియర్ కాలేజ్కి వెళ్ళాం మేము ఫస్ట్ టైం ప్రాక్టికల్ చేసినప్పుడు. ఇంకా కొన్ని ఉంటే బెటర్ అని మాకు అనిపిస్తుంది. అలాగే కొన్ని కోర్సెస్ కూడా కావాలి. హెచ్ఈసి సిఈసి కోర్స్ ఉంటే స్టూడెంట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండి ఆడపిల్లలు ఎక్కువ జాయిన్ అవుతారండి. తక్కువ కో ఎడ్యుకేషన్ లో కూడా చాలా మంది పేరెంట్స్ ఒప్పుకోరు లేడీస్ ని జాయిన్ చేయడానికి. సో దీన్ని కొంచెం డెవలప్, ఈ కాలేజీని కొంచెం డెవలప్ చేస్తే చాలా మందికి లైఫ్ వచ్చినట్టు నా ఒపీనియన్. బ్యాక్ సైడ్ పాత బిల్డింగ్ ఉంది కదా సార్, పడగొట్టించాలంతా గ్రౌండ్ చేస్తారు. అంటే ఆడుకోవడానికి లేదు సార్, మాకు చిన్న గ్రౌండ్ ప్లే గ్రౌండ్ కొంచెం. అదేమ్మా, ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారు నేను ఇప్పుడే మాట్లాడుకుంటున్నాము. అన్ని స్కూల్స్ లో ప్లే గ్రౌండ్స్ పెట్టాలనేది మేము ప్లానింగ్ చేస్తున్నాము. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు, కంపల్సరీ ప్లే గ్రౌండ్ పెట్టడానికి కంపల్సరీ చేస్తాము. అలాగే నువ్వు చెప్పినట్లు మీ స్కూల్స్ లో ఇంకా ఎక్విప్మెంట్స్ కావాల్సి ఉండేది. సిఎస్సి మీకు కావాల్సి చదువుకున్నాం ఇక్కడ, మాకు సిఈసి హెచ్ఈసి గ్రూప్ లేదు, మాకు ఓన్లీ బైపీసీ ఎంపీసీ మాత్రమే ఉండేది. సో ఇప్పుడు చదువుకునే వాళ్ళకి సిఈసి హెచ్ఈ గ్రూప్ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అదే అమ్మా, మాట్లాడి చేద్దాం. మొన్న కూడా ఇంటరాక్షన్ చేశాం, ఏమేమి ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నాయో అన్ని మాట్లాడాము. మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో వచ్చే రోజుల్లో చేయడానికి నా ప్రయత్నం ఫుల్ గా చేస్తానని మీ అందరికి చెప్తున్నానమ్మా. ఇంకా ఎవరైనా మాట్లాడాల్సిన అవసరం ఉందా? మా పాపకి మార్కులు వచ్చినాయంటే కారణం కేవలం మా పాపే కదండి, ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయులు కూడాను, లెక్చరర్స్ కానీ, మన శ్రీనివాస్ మాస్టర్ కానీ, కెమిస్ట్రీ సార్ కానీ, ఇంగ్లీష్ సార్, మ్యాథమెటిక్స్ టీచర్ అందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళని బాగా చదివించారండి. 9.9 మార్క్స్ రావడం అనేది మామూలుగా ఎవరు ఎలా పడితే అలా చదివితే రాదు. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి వాళ్ళకి కావాల్సిన అవగాహన కల్పించి ఎంతో డెడికేషన్ గా పనిచేశారు. కాబట్టి ఆ పిల్లలుగా ఇంకా ఈ కాలేజీలో కొన్ని సౌకర్యాలు అయితే లేవు, ఆ సౌకర్యాలను కల్పించి ఇంకా కల్పిస్తే డెఫినెట్ గా కార్పొరేట్ సంస్థల కంటే కూడా ఈ కాలేజ్ ద్వారా అనిపిస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం కూడా పాపకి 447 వచ్చినాయి, ముగిన పాపకి. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా 970, 980 క్రాస్ అవుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జనించు ఎవని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని యందు ఇందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు ఆది మధ్యులయుడెవ్వడు యవ్వాని ఆత్మభవం ఈశ్వరుని శరణంపు వేడేదని. ఇది పోతన గారు భాగవతంలో గజేంద్రుడు నీళ్లు తాగడానికి వెళ్తే ఆ మొసలి పట్టుకుని ఇచ్చాడు, ఇంక చేయలేక ఆయన ప్రార్థించాడు. అయితే సారు ఆఫీస్ పక్కన నేను నివాసం ఉంటున్నాను, రోజు వారి కటౌట్ చూస్తూ ఉంటాను. నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు వారు చేసే కార్యక్రమాలు టీవీలో చూస్తాను, పత్రికల్లో చూస్తూ ఉంటాను. వారు చేసే మన ఎంపీగా అయిన తర్వాత వారు చేసే కార్యక్రమాలు అన్ని చూస్తే ఈ రోజు 50 పాఠశాలకి ఇన్ని పరికరాలు చేయడం చాలా ఉపాధ్యాయ. పేదల పాలిట పెన్నిది పిలిస్తే పలికే వ్యక్తి, పలు విద్యా సంస్థలకు ధన వస్తు రూపంలో దానము చేసిన వితరణశీలి, పేద విద్యార్థుల అభివృద్ధికి పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సహృదయులు, మన పార్లమెంటు సభ్యులు, మన గౌరవనీయులు పుట్టా మహేష్ కుమార్ గారికి శిరస శతధ నమస్కరిస్తూ, వారు సాధారణంగా రాజకీయ నాయకులు వారు బ్రతకడానికి వస్తారు రాజకీయాల్లోకి, కానీ వారు మన ప్రజల యొక్క తలరాతలు మార్చడానికి వచ్చారు. మనకి ఎన్నో అభివృద్ధి పనులు, మరి ఎడ్యుకేషన్ మీద ఇటీవల కాలంలో మన కలెక్టర్ ఆఫీసర్ పక్కన ఒక రోడ్డు వేస్తున్నారు.
మన గత ప్రభుత్వంలో రోడ్లు చాలా అధ్వాన స్థితికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వారు రోడ్లు నిర్మాణంలో కూడా శ్రద్ధ చూపుతూ ఇటు విద్యారంగంలో కూడా జరిగింది. ఎందుకంటే మేము టీచర్తో అందరితో మాట్లాడితే ఎక్విప్మెంట్సే కావాలని ఫస్ట్ అడగడం జరిగింది. కాబట్టి ఇవాళ ఈ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా చేశాము. వచ్చే రోజుల్లో మీరు అడిగే కోర్సెస్ ఏ ఉన్నాయో రావడానికి ఫుల్ ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవాళ మీకు ఇచ్చిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఎందుకంటే మళ్ళీ పాడైనాక మళ్ళీ తీసుకొని రావాలి, మళ్ళీ కొత్త ఇవ్వాలంటే మళ్ళీ అది ఎన్ని రోజులు పడుతుందో ఎప్పుడు పడుతుందో తెలియదు. ఉండే వస్తువుల్ని క్లియర్ గా వాడుకోండి అని మీ అందరికీ తెలుస్తున్నాను. ఈ మీకోసం మీ అవసరాల కోసమే ఈ వస్తువులన్నీ కూడా ఇచ్చాం. ఇవాళ రాజకీయాల కోసమో లేకుంటే ఓట్ల కోసమో మేము ఈ కార్యక్రమాలు చేయడం లేదు. మా ఆకాంక్ష అంతా ఏంటంటే యువత బాగా ఉండాలి, బాగా చదువుకోవాలి, మన దేశంలో యువత ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది మా ఆకాంక్ష అంతా కూడా. అలాగే హెల్త్ లో కూడా చాలా వరకు మేము డబ్బులు పెట్టి చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా హెల్త్ లో కూడా చేస్తాం. వచ్చే రోజుల్లో ఆ ప్రోగ్రాంలు కూడా చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరు అందరు కూడా ఇవాళ చూస్తే ఇంటర్ రిజల్ట్లు ఈసారి చాలా బాగా వచ్చాయి. ఎవరెవరికి హై ర్యాంక్ వచ్చాయో ప్రతి ఒక్కరికి అభినందనలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. స్కూల్ హెచ్ఎంస్, టీచర్స్, అందరికంటే ఇంపార్టెంట్ మన స్టూడెంట్స్ కి అందరికి వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై ఎంపీ గారు. ఎందుకంటే స్కూల్లో నాకు రెండే ఫేవరెట్ క్లాసెస్, ఒకటి పీటీ సబ్జెక్ట్ ఉన్నా లేదా స్పోర్ట్స్ ఉన్నా, సెకండ్ది ల్యాబ్కి వెళ్ళడం. ఎందుకంటే ఎంతసేపు క్లాస్ లో కూర్చోబెట్టి బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేసి బుక్స్ లో రాపించినా అది మనకి గుర్తుండదు, దాన్ని అప్రిషియేట్ చేయము. ఒక సింపుల్ కెమికల్ ఈక్వేషన్ కూడా అసలు వాట్ ఈస్ ద కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, రియాక్షన్ అంటే ఏంటి, దాన్ని ప్రాక్టికల్ గా ల్యాబ్ లో వెళ్ళి చూపిస్తే చిన్నపిల్లలలో ఉన్న క్రియేటివిటీ స్పార్క్ ఇంకా వేరే ఏ మీన్స్ లో కూడా అది రాదు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఐ రియలీ హోప్ టీచర్స్ అందరూ కూడా దీన్ని బాగా యూజ్ చేసుకొని, ఇప్పుడు మీ అందరికీ డిజిటల్ ప్యానల్స్ కూడా ఉన్నాయి, సో ల్యాబ్ లో పెట్టండి, మంచిగా వీడియో చూపించండి, పిల్లల చేతులతో చేపియండి. ఇట్స్ నో ఓవర్ స్టేట్మెంట్ దట్ వాళ్ళ ఫ్యూచర్ ని మీరు మారుస్తున్నారు. ల్యాబ్ ని కరెక్ట్ గా చూపించారంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ సైన్స్ పైన, క్యూరియాసిటీ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వీళ్ళందరి కెరియర్ లో ఫ్యూచర్ లో ఏమైతాం అనేది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ స్మాల్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ లో చూసి దాన్ని బట్టి వాళ్ళు బయాలజీ నచ్చితే డాక్టర్ అవుతామా, లేదా ఇంజనీరింగ్ నచ్చుతుందా, లేదా డూ దే వాంట్ బి అ సైంటిస్ట్, అవన్నీ ఆ ల్యాబ్ లో ఉండే 4 walls లో డిసైడ్ అవుతాయి. సో దిస్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్, దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కూడా మనం ఇట్లాంటి ఫుల్లీ ఎక్విప్డ్ ల్యాబ్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. నేను ఇప్పుడే ఆ లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్ చూస్తున్నా, ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కటి ఉంది. ఫిజిక్స్ రిలేటెడ్, బయాలజీ, కెమిస్ట్రీ, ఏది నేర్చుకోవాలన్నా ఉంది. అండ్ లాస్ట్లీ మై అపీల్, పిల్లలకి చాలా సార్లు మనము అటెన్షన్ పే చేయకుండా క్లాస్ కానిచ్చేస్తుంటాం, అట్లా చేయొద్దు. క్లాస్ వినండి, ల్యాబ్ లో కూడా డూ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్. మీకు ఇంత మంచి ఎక్విప్మెంట్ మీ డోర్ స్టెప్కి వస్తున్నప్పుడు దాన్ని 100% యూటిలైజ్ చేసుకోండి. మీకు ఏ సబ్జెక్ట్ నచ్చుతుంది, దేనివల్ల మీలో ఉన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇది తెలుసుకొని దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. I feel it privileged to stand before such an eminent personalities and speak a few words about our school. Our special thanks to MLA sir and our government. To continue high school plus, I completed my 10th class and joining here in MPC group. Our senior sisters also got good marks in intermediate. In senior inter, Shajida Khatun got 949 marks. In junior inter, MD Mubina got 447 marks. We request you, sir, to provide CEC and HCC group also this year if it is possible. I thank the respected MP sir for providing with lab equipment, though we don't have water. He believes strongly that today's children are tomorrow's citizens. ఇక్కడ CEC, HEC ఆర్ట్స్ గ్రూప్ చాలా చాలా అరుదైనటువంటి సంఘటన. మరి స్వయంగా గౌరవ మన పార్లమెంట్ సభ్యుల వారు, అదేవిధంగా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఇచ్చేటువంటి గౌరవ ఎస్పీ గారు, జేసీ గారు,
మరి వీరి చేతుల మీదుగా విద్యార్థి సత్కారాన్ని పొందుతా ఉంది. అదేవిధంగా మరొక చిరంజీవి జూనియర్ ఇంటర్ నుంచి చిరంజీవి అఖిల సీనియర్ ఇంటర్ బైపీసీ 891 మార్క్స్. అదేవిధంగా జూనియర్ ఎంపీసీ 440. గారికి, మన జడ్పీ చైర్మన్ గారికి, డియూ గారికి, మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైన మీ పిల్లలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. ముఖ్యంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా స్కూల్కి నేను చదువుకున్న స్కూల్కి మళ్ళీ వెనక్కి వచ్చినట్లుగానే ఉంది. నేను కూడా చుంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను 7th వరకు. ఇది కూడా అలాగే ఉంది నా స్కూల్ లాగా. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకు అప్పుడు కూడా మా స్కూల్లో ఆ విరిగిపోయిన బెంచ్లు, ల్యాబ్ ఎక్విప్మెంట్ అంటే ల్యాబ్ అనే పేరే ఉండేది కాదు, ఏదో ఒక గ్లోబ్ మాత్రం కనపడేది. అట్లా కాకుండా ఇప్పుడు ఒక 50 స్కూల్స్ అంటే ఒక్కొక్క స్కూల్ కి 1000 మంది వేసుకున్నా ఇంతమంది విద్యార్థుల జీవితాలు అవి. ఒక 2 కోట్లతోటి ఏదో ఎక్విప్మెంట్ కాదు సార్ మీరు చేసిన ఈ ఇనిషియేటివ్. ఇంతమంది జీవితాలకు అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళలో చదవాలన్న జిజ్ఞాస కానీ క్యూరియాసిటీ కానీ ఖచ్చితంగా పెరుగుతాయి. ఇందాక మేడం కూడా చెప్పారు, క్యూరియాసిటీ అనే ఒక శబ్దం చెప్పారు, ఒక పదం చెప్పారు. రాబోయే యుగంలో అందరూ చూస్తున్నారు, అన్ని చేసేస్తుంది, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేస్తుంది, దొంగలు పట్టుకుంటుంది, అన్ని జరుగుతున్నాయి. అట్లాంటి కాలంలో ఓన్లీ స్కిల్ మనకి ముందు పనికొచ్చేది ఏమంటే, ఒకటి క్యూరియాసిటీ. మనకి ఏదైనా విషయం మీద క్వశ్చన్ అడగాలి, అది ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది. 2 మనకున్న ఆలోచనల్ని, మనకున్న ఎక్స్పీరియన్స్ ని బయటికి చెప్పగలగాలి, కమ్యూనికేషన్. ఈ 2 వ్యవస్థలకి ఈ ల్యాబ్ అనేది చాలా మంచి సహకారం అందిస్తుంది. అండ్ నేను ఇందాక వచ్చినప్పుడు ఆ లిస్ట్ చూశాను, ఏదైనా ఒక ఎక్విప్మెంట్ మిస్ అవుతుందేమో చూశాను సార్. ప్రతి ఎక్విప్మెంట్ ఉంది దాంట్లో. ఫిజిక్స్ ల్యాబ్ ఉంది, సోషల్ ల్యాబ్ ఉంది, మ్యాథ్స్ ల్యాబ్ ఉంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కి కూడా వాళ్ళ కెరియర్స్ లో ఏది నచ్చుతుందో చూసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ స్కూల్స్ నుంచి ఒక అబ్దుల్ కలాం గారు, ఒక గొప్ప సైంటిస్టులు కూడా రావాలని. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూసాము లేడీ సైంటిస్ట్ మన దగ్గర చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఒక సునీత విలియమ్స్ అనే ఆమె ఎప్పుడో యుఎస్కి వెళ్ళిపోయినా కూడా ఇంకా ఆమె పేరు మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ కాలంలో అమ్మాయిలు ఇక్కడ నేల మీద కాదు ప్రయోగాలు చేసేది, రోదస్లో అంటే స్పేస్ లో కూడా ఎన్ని ప్రయోగాలు చేసే స్టేజ్ లో ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా చాలా మంది స్పేస్ లాంటికి వెళ్ళాలి. ఓన్లీ ఏలూరు లేకపోతే జిల్లా స్థాయి లేకపోతే మన దేశ స్థాయి కాదు. ఎంపీ గారు ఈరోజు ఇచ్చిన స్ఫూర్తితోటి మీరు రోదస్లో కొంతమంది స్పేస్ సైంటిస్ట్ అయ్యి స్పేస్ లో కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్, ఐ మస్ట్ అప్రిషియేట్ యూ. ఎంపీ ల్యాబ్స్ ని ఇంత బెస్ట్ గా యూటిలైజ్ చేసి, అంటే 1 రూపీ మీరు పెట్టిన ఇంపాక్ట్ కి నాకు తెలిసి కనీసం ఈచ్ 1 రూపీ విల్ గివ్ మోర్ దెన్ 1 lakh rupees రిజల్ట్ గోయింగ్ ఫార్వర్డ్ సార్. కానీ ఎంపీ గారు మీకు ఇంత ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి, చాలా మంది అడుగుతారు, చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి. కానీ అందరినీ కాదు, నాకు స్టూడెంట్స్ ఇంపార్టెంట్. ఈ 50 స్కూల్స్ లో ఉన్న ఆల్మోస్ట్ ఒక 5,000 or 10,000 ఇంకా మోర్ దెన్ ఇంకా దానికంటే ఎక్కువే ఉంటారు. ఆ 10-20,000 స్టూడెంట్స్ లైఫ్స్ నాకు ఇంపార్టెంట్ అని చెప్పారు. సో యూ ఆల్ హ్యావ్ టు మేక్ ఏ ప్రామిస్ టు సార్. ఆ ఎక్విప్మెంట్ లో ఏదైనా ఎక్విప్మెంట్ డ్యామేజ్ చేయనిస్తారా? గట్టిగా చెప్పాలి. అంతేనా? ఇలా ఉంటే మనం స్పేస్ కి ఎలా వెళ్తాం? గట్టిగా అన్ని చక్కగా వాడతారా? అన్ని చక్కగా నేర్చుకుంటారా? నేర్చుకుని అందరూ సైంటిస్టులు అవుతారా? ఎంతమంది సైంటిస్ట్ అవుతారు? గుడ్. ఎంతమంది డాక్టర్ అవుతారు? ఎంతమంది కలెక్టర్స్ అవుతారు? వెళ్తారు? గుడ్. మీరు ఏ ఉండదు.
అండ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఉన్నంత క్వాలిఫైడ్ ఎక్కడా బయట ఉండరు. అండ్ మైకేల్ ఏంజెలో అని ఒక ఆయన ప్రఖ్యాత శిల్పకారుడు ఉండేవాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఆయన ఒక ఆయన దాని మీరు అడుగుతారు, సార్ మీరు ఇంత అందంగా శిల్పాలు ఎక్కడ చెప్తారని. ఆయన ఏం చెప్తాడంటే, అది నేను ఎక్కడ చెక్కాను, ఆ శిల్పం ఆల్రెడీ ఆ రాయిలో ఉంది, ఆయన చెక్కలేదు, ఆయన చేసి హెల్ప్ చేశాడు. అట్లా ప్రతి విద్యార్థి కూడా ఒక గొప్ప శిల్పం వాళ్ళలో దాగి ఉంటది. చెడు విద్యార్థి మంచి విద్యార్థి అని ఎప్పుడు ఉండదు. వాళ్ళకు కావాల్సిన ఇంట్రెస్ట్ లో మీరు మోటివేట్ చేసి వాళ్ళకి ఇలా జరిగితే ఇలా అవుతావు, ఎప్పుడు చిన్న చిన్న కోరికలు పెట్టద్దండి. వాళ్ళకి పెడితే సునీత విలియమ్స్, ద్రౌపది ముర్ము గారు అట్లా పెద్ద పెద్దవే చెప్పాలి. అలా గొప్ప వాళ్ళు ఖచ్చితంగా అవుతారు, మీరు చేయగలుగుతారు. అండ్ ఈ కార్యక్రమానికి అందరికి కారణభూతుడైన ఎంపీ గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఏలూరు పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ గారికి, మన ఏలూరు ఎస్పీ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ వారికి, డిఈఓ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాల్ గారికి, విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన ఎంపీ గారు ఎలక్ట్ అయిన తర్వాత ఈ 10 నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మనం చూసాము. అందులోనే భాగంగా ఈరోజు విద్యార్థులకి ఒక గొప్ప స్థానం ఇచ్చి వాళ్ళకి పైకి తీసుకురావాలి, ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆయన సంకల్పంతో ఈరోజు ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏ ఎంపీ గారు కూడా ఆయన నిధులతో కూడా ఎక్కడా కూడా స్కూల్కి అక్కడక్కడ కొంచెం ఖర్చు పెట్టారు, కానీ ఇంత పెద్ద ఎత్తున ఒక్కొక్క స్కూల్కి కూడా 4 లక్షల రూపాయలు 2 కోట్లతో చేశారంటే 50 స్కూల్కి అది చిన్న విషయం కాదు. విద్యార్థుల పట్ల ఆయనకి ఉన్న మంచితనం ఏంటో మీ అందరూ కూడా ఒకసారి గుర్తించాలి. ఈ ఒక్క విషయమే కాదు, విద్యార్థుల తరపు నుంచే కాదు, ఆయన ఏ కార్యక్రమం దగ్గరికి వెళ్ళినా కూడా ఒక స్టాల్ పెడుతూ ఉంటే అది ఆయన సందర్శించి వాళ్ళలో ఉన్న నైపుణ్యత గుర్తించి దాన్ని బయటకు తీసుకురావాలని, ఎవరైనా ఒక బిజినెస్ పెట్టుకుంటే అది నేను పెట్టిస్తాను అనే ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. అంతేకాకుండా ఈరోజు జడ్పీ కార్యాలయం నుంచి మేము 2 సంవత్సరాలుగా 40-50 లక్షలు ఖర్చు పెట్టి విజయ కేతనం అనే బుక్ కూడా ప్రతి 10th క్లాస్ స్టూడెంట్ కి మన జిల్లా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయ్యారు. ఈ సంవత్సరం కూడా మేము ఇచ్చిన విజయ కేతనం క్వశ్చన్ బ్యాంక్ చదివి చాలా క్వశ్చన్స్ కూడా 80% క్వశ్చన్స్ విజయ కేంద్రం బుక్ నుంచే వచ్చినాయి అని ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. ఈసారి కూడా మంచి మార్కులతో విద్యార్థులు మంచి మార్కులు తెచ్చుకుంటారని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సూపర్. గౌరవ ఎంపీ గారికి ఒక చిన్న మనవి, గట్టిగా చెప్పాలి ఒకసారి. థ్యాంక్ యూ. మా చిన్నారులు తీరిక మీతో ఒక సెల్ఫీ. అవును సార్, ప్లీజ్ సార్. ఎవరో సినిమా సెల్ఫీలు రియల్ పొలిటీషియన్స్ విద్యార్థులపై మరి అమ్ముకుంటాయి ఎప్పటికీ కూడా. ఇది నా డ్యూటీగా పెట్టుకుంటాను సార్. మరి గౌరవ సత్కారం చక్కని జ్ఞాపకని థ్యాంక్ యూ ఎంపీ సార్ అంటే ఒక చక్కని జ్ఞాపకనికి గౌరవ చెప్పి చైర్పర్సన్ వారు కూడా అందించడం జరుగుతూ ఉంది. మేడం గారు వారు సత్కరించడం జరుగుతూ ఉంది. మరి ఎంతో మంది విద్యార్థుల్ని భావ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడానికి వారి యొక్క సంకల్పం అమోఘమైనది. అదేవిధంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని గౌరవ ఎస్పీ గారు సత్యమైన ప్రేమను కనబరుస్తూ ఉంటారు, వారితో మమేకమవుతూ ఉంటారు. మరి గౌరవ ఇన్ఛార్జ్ కలెక్టర్ వారు అయితే కనుక విద్యార్థులతో ఎప్పుడు కూడా ఇంటరాక్ట్ అవుతూ వారికి చక్కని సూచనలు సలహాలు అందిస్తూ ఉంటారు. శ్రీమతి దాత్రి రెడ్డి ఐఏఎస్ వారికి విశాఖతో సత్కరించడం జరుగుతూ ఉంది.
మరి ఎక్కడో ప్రయోగశాలలో సాఫ్ట్వేర్ కళాశాలలో చూసేటువంటి ఈ యొక్క సూక్ష్మదర్శిని ఇనాగ్రేషన్ సాంకేతిక ఆలోచన దృక్పథాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపకరిస్తుంది. ప్రధానమైన వ్యక్తులు మరి మీరు చేతుల మీదుగా చక్కని లాభపడండి. ఎప్పుడైతే విద్యార్థి కోట్ల రూపాయల వ్యయంతో మరి విద్యాభ్యాసవేత్తలుగా ఒక్కొక్క పాఠశాలకు 4 లక్షల రూపాయల వ్యయంతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ స్టడీస్, ల్యాబ్ ఎక్విప్మెంట్, మ్యాప్స్, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చక్కని జ్ఞానాన్ని పొందడానికి భావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి ఉపకరించేటువంటి ల్యాబ్ మీదుగా గౌరవ ఎస్పీ సుబ్రహ్మణ్య పోలీసు వారి చేతుల మీదుగా ఎంతో గౌరవ జిల్లా పరిషత్ పాఠశాల రామానగర్ మరి వర్గోనికి చెందిన పాఠశాల వారితో ఉచ్చరిస్తూ వారిలో చక్కని స్ఫూర్తిని కలిగిస్తూ ముందుకు సాగుతా ఉన్నారు. మరి విద్యార్థులు ఎంతో ఆనందంగా సంతోషంగా గారు అదేవిధంగా గౌరవ ఏఎంఓ శ్రీ రెడ్డి రామారావు గారి చేతుల మీదుగా మరి నాట్యాచారిని దివ్య సుహాసిని వారికి చిరు సత్కారం. మరి చిన్నారులకి చక్కని తరఫేదినిచ్చి జిల్లా విద్యాశాఖకి ఎన్నో విధాల సేవలు అందిస్తా ఉన్నారు వారు. సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.